అస్సలాముఅలైకుం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మునక్కాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ పప్పును నానబెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మునక్కాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనము ఇక్కడ ఒక 3 మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనము స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాము. ఆనియన్స్ని మనము కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఆయిల్లో. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొద్దిగా ఆయిల్లో వేయించుకుందాము. ఇందులోకి కొద్దిగా ఆవాలను వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్లో ఈ యొక్క ఆనియన్స్ని, ఆవాలు, జీలకర్రని కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము వేయించుకుందామండి. ఈ మునక్కాయ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా చూడండి, ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుందాము. ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకుందాము. దీనిని కూడా కొద్దిసేపు ఆయిల్లో వేయించుకుందాము, పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, ఇట్లా కరివేపాకుని వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని ఇందులో యాడ్ చేసుకుందాము. కొద్దిగా పసుపును యాడ్ చేస్తున్నానండి. పసుపును యాడ్ చేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క టమాటా ముక్కలని కూడా యాడ్ చేసుకుందాము. ఈ టమాటాలని ఆయిల్లో మనము బాగా మగ్గించుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకుందాము. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ఈ టమాటాస్ త్వరగా మగ్గిపోతాయి. కొద్దిగా ఒక 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి మనము ఈ యొక్క టమాటా ముక్కలని ఆయిల్లో కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. ఈ వీడియో చూశాక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. చూడండి, ఇట్లా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క మునక్కాయలను కూడా మనము ఇందులోకి వేసుకుందాము. ఈ మునక్కాయలన్నింటినీ వేసుకుంటున్నాను. వీటిని పచ్చివాసన పోయేంత వరకు మనము ఆయిల్లో వేయించుకోవాలి. కుక్కర్లో త్వరగా చేసుకోవచ్చండి. ఈ మునక్కాయ సాంబారు త్వరగా రెడీ అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, టమాటాస్ని అలాగే ఈ యొక్క మునక్కాయ ముక్కల్ని కూడా బాగా కలుపుకోవాలి. ఆయిల్లో మనం కొద్దిసేపు ఆయిల్లో బాగా మగ్గించుకున్న తర్వాత మనము ఇందులోకి కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. మనము పప్పులో కూడా కారం యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఆ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకున్నాను. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మాత్రమే యాడ్ చేయండి, మరీ ఎక్కువ వేయొద్దు. కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి కేవలం ఒకే ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించుకోవద్దండి, ముక్కలు ముక్కలుగా చీలిపోతాయి. కాబట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. వీటిని పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి.
చూడండి బాగా ఉడికిపోయాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కుక్కర్లో నానబెట్టుకున్న ఈ యొక్క పప్పుని కూడా ఇందులో వేసుకుందాము. ఇందులో కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఒక 3 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయింది. ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి మనము పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకుందాము. దీంట్లో సాంబార్కి సరిపడా వాటర్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేశాను. ఇందులో చింతపండుని కూడా యాడ్ చేశానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది కాబట్టి మీరు చింతపండుని నానబెట్టి ఆ యొక్క చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే మనము ఉడికించుకున్న మునక్కాయలను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి ఈ యొక్క సాంబార్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఈ సాంబార్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.